డివిజన్ ప్రత్యేకించి కావాల పట్టణ ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం తెలుపుకుంటున్నాను. గత 2-3 రోజుల నుంచి ఈ వాట్సాప్ గ్రూపులు కొన్ని అన్నెసరీగా వైరల్ అవుతున్నాయి మెసేజ్లు. వీటిలో కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు అన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఏంటంటే కొన్ని రెచ్చగొట్టే ధోరణులు ఉంటున్నాయి. మనుషుల మధ్య ఏంటంటే సమాజంలో ఉండే మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేసి అన్నెసరీగా కక్షలు పెంచుకునేటట్టు కానీ లేదా కోపతాపాలు పెంచుకునేటట్టుగానే ఉంటున్నాయి. దయచేసి అందరికి చూస్తున్నాను, ఎవరైనా సరే ఏదైనా ఒక పోస్ట్ పెట్టబోయే ముందు మీరు ఆలోచించండి. మీరు పెట్టబోయే పోస్ట్ మూలన ఫర్దర్ కాన్సిక్వెన్స్ ఎలాగుంటాయి అనేది తెలుసుకుని ఆలోచించి పెట్టిన పోస్ట్. అన్నసరి ఏదైనా సరే సొసైటీలో అశాంతిని కలగజేసే విధంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద మేము పోలీస్ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గ్రూప్ అడ్మిన్స్ కూడా నేను ఒక విజ్ఞప్తి, మీ గ్రూప్స్లో అలాంటివి ఉంటే వెంటనే మీరు దాన్ని రీడ్ చేసేయాలి. అసలు వాళ్ళని కూడా మీ గ్రూప్ నుంచి పూర్తిగా తీసేయండి అలాంటి వాళ్ళని. ఇప్పుడు ఏదైనా మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో బాధ్యతాయుతంగా మన పౌరులుగా ఉండాలి. మనం బాధ్యత లేకుండా ఏంటంటే చేతులు సెల్ ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మన మైండ్లో ఉన్న మొత్తం కూడా ఏదో మనం ఏదైతే ఊహిస్తామో ఏదైతే మనం ఆలోచించేదన్నీ కూడా మనం టైప్ చేసేసి ఈ విధంగా మెసేజ్ రూపంలో బయటికి సొసైటీకి వదిలేస్తే దానివల్ల సొసైటీకి చాలా నష్టం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఏంటంటే సొసైటీలో శాంతి భద్రత కాపాడటంలో ప్రతి పౌరుడు బాధ్యత. మా పోలీస్ అనేది యూనిఫామ్ వేసుకునే మేము చేస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులే. కాబట్టి సొసైటీలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ప్రతి పౌరుడు కూడా ఇలాంటి మెసేజ్లు, ఇర్రెగ్యులర్ మెసేజ్లు, అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రించి కొన్ని పెడతాం. ఈ విధంగా అన్నెసరీ ఏంటంటే ప్రజల్లో అపోహలు సృష్టించడం. దయచేసి ఇలాంటివి పెట్టొద్దని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ.